మూడేళ్లలో 900 మంది మృతి. ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ ఉందా? మీరు బస్సులో హాయిగా నిద్రపోతూ ప్రయాణిస్తున్నారు. మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన డ్రైవర్ చేతులు స్టీరింగ్ మీదే వాలిపోతే, ఆ బస్సు అదుపు తప్పితే ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. కానీ ఇది సినిమా సీన్ కాదు. ప్రస్తుతం ఏపీఆర్టీసీలో జరుగుతున్న భయంకరమైన వాస్తవం. గత 3 ఏళ్లలో సుమారు 900 మంది డ్రైవర్లు ఆకస్మిక గుండెపోటుతో చనిపోయారు. ఇందులో చాలా మంది డ్యూటీలో ఉండగానే స్టీరింగ్ పట్టుకుని ప్రాణాలు వదిలేశారు. అసలు ఆర్టీసీ డ్రైవర్ల గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయి? ఇది ప్రమాదమా లేక వ్యవస్థ చేసిన హత్యలా? ఆర్టీసీ రథసారథులుగా మనం గౌరవించే డ్రైవర్లు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో నలిగిపోతున్నారు. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఏటా సగటున 250 నుంచి 350 మంది డ్రైవర్లు గుండెపోటుతో మరణిస్తున్నారు. అంటే దాదాపు రోజుకొకరు అన్నమాట. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, డ్యూటీలో ఉండగా గుండెపోటు వస్తున్నా పక్కకు ఆపి ప్రాణాలు విడిచారే తప్ప ప్రయాణికులకు చిన్న ప్రమాదం కూడా జరగకుండా చూసుకున్నారు. కానీ ప్రతిసారి అదృష్టం ఇలాగే ఉంటుందా? ఆ ఒక్క క్షణం తేడా వస్తే వందల ప్రాణాలు గాలిలో కలిసిపోవా? అసలు డ్రైవర్ల ఆరోగ్యాలు ఎందుకింతలా దెబ్బతింటున్నాయి? దీని వెనుక కేవలం అనారోగ్యం మాత్రమే కాదు, అనేక బలమైన కారణాలున్నాయి. విపరీతమైన పని ఒత్తిడి. 2011 తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేదు. ఉన్నవారితోనే బండి లాగిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ డ్యూటీలు, నిద్రలేని రాత్రులు వారిని పిండేస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులు. ఏపీలో ఉన్న బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లినవేనట. అవి ఎక్కడ ఆగిపోతాయో తెలియక గమ్యం చేరుతాయో లేదో అనే టెన్షన్ డ్రైవర్లను వెంటాడుతుంది. వయోభారం, రిటైర్మెంట్, వయస్సు పెంచడంతో వయస్సు పైబడిన వారు కూడా స్టీరింగ్ తిప్పక తప్పడం లేదు. 50 ఏళ్లు దాటిన వారికి బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నా విశ్రాంతి లేకపోవడం గుండెపోటుకు దారితీస్తుంది. అధికారుల టార్గెట్లు, ఆక్యుపెన్సీ పెంచాలి, టైంకి రావాలి అంటూ అధికారుల ఒత్తిడి ఒకవైపు, శ్రీశక్తి వంటి పథకాలతో పెరిగిన రద్దీ మరోవైపు డ్రైవర్లకు ఊపిరి ఆడనివ్వడం లేదు. నిబంధనల ప్రకారం డ్రైవర్లకు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు జరగాలి. కానీ అధికారులు దీనిపై ఉదాసీనంగా ఉన్నారని కార్మిక నేతలు అంటున్నారు. 45 ఏళ్ల దాటిన వారికి ఏటా పరీక్షలు చేయాలి, కానీ నామమాత్రపు పరీక్షలతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గమ్యస్థానాల్లో డ్రైవర్లు కాసేపు నడుం వాల్చడానికి సరైన వస్తువులు లేవు. కనీసం నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తుంటే ఆ గుండె ఎంతకాలం తట్టుకుంటుంది? ఫ్రెండ్స్, ఇది కేవలం డ్రైవర్ల సమస్య కాదు, ఇది మన అందరి భద్రతకు సంబంధించిన సమస్య. ఒక డ్రైవర్ ప్రాణం పోతే ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. అదే బస్సు అదుపు తప్పితే ఎన్నో కుటుంబాలు చీకట్లో కలిసిపోతాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కొత్త నియామకాలు చేపట్టాలి, డ్రైవర్లకు పని ఒత్తిడి తగ్గించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.